అందరు ఉరుపద్దు. ఒకటే మాట చెప్తున్నాను, సీరియస్ గా చెప్తున్నా నీకు. చెప్పు. వార్నింగ్ అనుకో, డిమాండ్ అనుకో, నీ గల్లబట్టి చెప్తున్నా అనుకో, నాకు తెలియదు. నువ్వు వీడియో పెట్టకు, ఇట్లా అర్థమవుతుందా? వీడియో దిగొద్దన్నా, మనం తీస్తుండు కదా. మన ప్లీజ్ మనన్న ఏమన్నా మంచిగా డిస్కస్ చేద్దామంటే అసలు నీ వల్ల మనిషికి పర్సనల్ లైఫ్ కి కూడా పర్సనల్ లేకుండా పోతుంది, నీ వల్ల పర్సనల్ కూడా బయట పడిపోతుంది. అట్లా చేస్తున్నాను. హారిక 10th ఫెయిల్ అయింది, సర్టిఫికేట్ కోసం మన దగ్గరికి వచ్చింది. ఆడేం చదివిండు, అడుగు వాడు ఫెయిల్ అయ్యేందుకు ఇడికి గుళ్ళకి తిరిగి ఆడికి రావాలని వచ్చింది. ఏంటంట చింటూ ఒక వారం నుంచి అడుగుతున్నా చింటూ వీడియో కాల్ చేయని, ఈరోజు చేసిందంట. నువ్వు ఈ కెమెరా వల్ల ఎంతో మంది నష్టపోతున్నాం అంటే మనుషులు ఉన్న మాటలు బయటకు వస్తుంది. ఫోన్ చేసుకొని మాట్లాడమంటే ఇంటి వెనక టైమే ఉంది కావాలి. మరి ఇక్కడ మాట్లాడుకోవచ్చు కదా, మొత్తం బండారం అంతా బయట పడుతుంది. బాయ్ ఫ్రెండ్ విడిపోతే ఏడుస్తుంది, అందుకని అది తీస్తున్నా అంతే. Here we go. Money talk. Here comes the money. సో ఈరోజు మళ్ళీ మన డైలీ నార్మల్ బీటీఎస్ అనుకో, కానీ ఏంటంటే ఈరోజు అందరూ ఫామ్ హౌస్ మళ్ళీ స్నేక్ హౌస్కి పోవడానికి అందరూ రెడీ అవుతున్నారు అనుకుంటా. మళ్ళీ వస్తారో రారో, మరి అక్కడే ఉండిపోతారో తెలీదు. అందరు రెడీ అయ్యి ఎలా వెళ్తున్నారో ఏం చేస్తారో చూడొచ్చు, అది మ్యాటర్. చెప్పు ఏదంటున్నావు ఇప్పుడు, చెప్పు ఇప్పుడు. మంచిగా కలిగింది దెబ్బ. మణి గారు నమస్తే అండి. ఇప్పుడు ఏమన్నా కెమెరా ఆఫ్ లేనప్పుడు పెట్టేవి పెడతారు. మళ్ళీ ఒకటే మాట చెప్తున్నాను, సీరియస్ గా చెప్తున్నా నీకు. చెప్పు. వార్నింగ్ అనుకో, డిమాండ్ అనుకో, నీ గల్లబట్టి చెప్తున్నా అనుకో, నాకు తెలియదు. నువ్వు వీడియో పెట్టకు, ఇట్లా అర్థమవుతుందా? తీసే కెమెరా తీస్తా, ఫోన్ వాళ్ళు పెట్టాలా? అట్లా ఇందాకన్నదండి, ఇందాక అన్నది అంటే బాగుండదు, మంచిగా ఉండదు అన్నది. అట్లా మా కోసం నువ్వు, ఎందుకంటే నేను విన్నాగానే ఇలా చూసేవాళ్ళు వినలేదు కదా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని उसको वीडियो नक्का लगा बोलो, क्यों नहीं बोलता? స్ట్రైక్ పడుతుంది. ఆయన బట్టలు లేకుండా ఉంది, చిన్నపిల్లలు బట్టలు లేకుండా ఉంటే స్ట్రైక్ పడుతుంది తెలుసా? చూసి నేర్చుకోండి మీరు కూడా, యూట్యూబ్ ఛానల్ ఉంటే. చిన్న బట్టలు చిన్నపిల్లలు అట్లా బట్టలు లేకుండా ఉంటే స్ట్రైక్ పడుతుంది. అవునా? ఇదే కావాలి. అన్నం తినకపోయినా పర్లేదు, మీకు 10 రోజులు అన్నం తినకపోయినా పర్లేదు. ఒక ఈరోజు 250K ఉండే పొద్దుగాల కాదు, మీకు 10 రోజులు అన్నం తినకపోయినా పర్లేదు, కానీ ఒక 500K పోయిందంటే చాలు. అదిగో ఎందుకు వచ్చింది పరేషన్ బాయ్స్ లోకి, ఎందుకు వచ్చిందంటే చేసిన వాళ్ళందరికీ పాదాపి వందనాలు. నెక్స్ట్ మా పరేషన్ బాయ్స్ టీం నుంచి బయటకు పోయి తర్వాత పోయేది ఎవరన్నా బయటకి ఎందుకు పోతా? పంపిద్దామని చూస్తున్నావు మా నాన్న, ఏమి తెలుసు చెప్పు. బయటకి పంపిద్దామని చూస్తున్నావు. నువ్వు కూడా అలాగే వచ్చింది, ఇన్స్టాలో 50-50K వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. నువ్వు కూడా నేను నాకు 50 నాది ఉన్నది, అందులోనే ఉంది. నేను ఒక రీల్ ఒక నెలకు కూడా పెట్టారా? ఇప్పుడు చెప్పట్లేదు, పోయినప్పుడు చెప్తున్నా. అదిగో నిన్నే అంటుంది. అందరు ఎప్పటికైనా పోవాల్సిందే, అదైతే నిజం లేదు. ఆయన అన్నది కూడా తప్పులే, ఎప్పటికైనా అందరు పోవాల్సిందే. ఎప్పుడు నువ్వు ఇన్నే ఉంటావా?
ఈయన ఉండము 10 సంవత్సరాలు అనుకుంటాం ఉండవు కదా మరి గట్ల. అన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు ఉంటాయి. లేకపోతే పోతా అది పంపిస్తే మేము ఏం చేసాం పా ఇద్దరు ఏంది మొత్తం లవర్స్ లెక్కనే ఉన్నారు. చెప్పినా కదా ఏమి పేరేం పేరు చెప్పు. నీ రియల్ నేమ్ ఏంటి తెలుసా? నీకు దండం పెడతామన్నా, నీ కాలు మొక్కుతా. వద్దు, రియల్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. చాలా ఫేమస్ పేరు. నీకు ఫోన్ చేసి మరి Famous hero పేరు. కాదన్నా, ఫోన్ చేసి కాదు నీకు ఫోన్ చేసి మరి అంత బతలాడుకున్నా కదా. టాప్ 2 లో ఉంటాడు అనుకుంటా. బతలాడుకున్నా లేదా? నువ్వేమన్నా పెట్టాను అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను పెట్టలేదు కదా, పెట్టినా. మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అట్లా? జస్ట్ చెప్తున్నా అంతే. గొంతులోకి ఇరికి దీన్ని అందరు కలిసి పెట్టని అదే హారికకి ఏమైనా నాన్నే ఉంది. మన ప్లీజ్ మనన్న ఏమన్నా మంచిగా డిస్కస్ చేద్దామంటే అసలు నీ వల్ల మనిషికి పర్సనల్ లైఫ్ కి కూడా పర్సనల్ లేకుండా పోతుంది. నీ వల్ల పర్సనల్ కూడా బయట పడిపోతుంది. అట్లా చేస్తున్నాను. కొంచెం ప్రైవసీ మాట్లాడి క్యాజువల్ గా మేము జిగురు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాము. జిగురు లైఫ్ స్టైల్ నాకు తెలిసి, నేను చెప్తే అడిగితే చెప్పేస్తాం. ఎందుకు? ఆల్రెడీ ఇప్పుడే క్వశ్చన్ అడిగింది. ఫస్ట్ క్వశ్చన్ మార్నింగ్ లేస్తుంది, డ్యూటీకి వెళ్తుంది, బట్టలు చేంజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. తెలుసు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జిగురు వాయిస్ అబ్బాయిలా ఉన్నా సరే అమ్మాయిలానే ఎందుకు వస్తుంది? అదే ఆమెకి తెలియదు. నేను అది అడగలేను. క్వశ్చన్ అయినా అమ్మాయి వాయిస్ ఎందుకు వస్తుంది జిగురు నేను అసలు ఆ క్వశ్చన్ అడగలేను. అడిగినావు నువ్వు అదే మాట. క్వశ్చన్ అడగలేను. మరి ఏమడినావు? ఇంకా చెప్పు. పిచ్చి పిచ్చి ఉందా ఎవరికి? నీకే. దీనికి పెట్టుది కెమెరా పెట్టుది. చెప్పు. రోజు వచ్చి ఒక రీల్ చేస్తే వాళ్ళు అనిపిస్తుంది. అది స్టార్టింగ్ కాబట్టి అది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కానీ అది ఇప్పుడు ఆయన సరే నువ్వు చెప్పింది కరెక్ట్. నేను చెప్తున్నాను కానీ సార్, ఒక రీల్ కోసం ఒక రీల్ మా అయితే 10 minutes చేస్తాం కానీ 1 hour రెడీ అవుతుంది. ఒక 10 minutes రీల్ కోసం అది కూడా డెడికేషన్. మేము ఆడలే మేమే అట్లా తయారు కానీ హాస్టల్ కొడతాం. అమ్మ సక్కున్నాను కదా మమ్మీ డైలీ రెడీ కావాలంటే ఎంత కష్టం. నోట్ దిస్ పాయింట్. ఒక అమ్మాయి అమ్మాయి నువ్వు రెడీ అవుతున్నావా? జిగురు అట్లా చేస్తుందంటే రెస్పెక్ట్ ఎంత ఉంటుందో అర్థం. నా గుడ్ థింగ్స్ తీసుకోలేకపోతున్నా. హాయ్ బాబు గాడు నా మెడల మీద కూర్చుంటే అది ఇప్పటికి కూడా నొప్పి పోతలేదు. అంత గట్టిగా అవుతుంది. వీడియోలో చూసుకునే వీడికి అది నీ ఫేస్ నా కక్ష అంటారు చూడు, అది కనిపించింది. మరి నువ్వు ఇచ్చింది గీకింది బబ్బుని ఎప్పుడు ఆ టవల్ కప్పినప్పుడు. ఏడికినా హాయ్ కేపన్నా. అరే నువ్వు కటింగ్ చేయించుకున్నావు కూడా? అవునా? జరుగు. ఏం కాదు, కట్టమని వాళ్ళ హస్బెండ్. బట్టలు తెచ్చుకుంటాం మరి. బట్టలు లేకుండా లింగి తీసుకురా. ఈ మధ్యదానం పంపిస్తాం. మమ్మీ కూడా చెప్పింది పంపిస్తాం. వీడియో ఉంది, దానికి ప్రిపరేషన్ అవుతుంది. ఇక్కడ రారా 2 నిమిషాలు చూడు. ఇది ఇట్లా ప్రిపరేషన్ చూడు. వీడియో ఇది ఫోన్ చేసే డాడీకి కానీ ఏదో ఒక రోజు మనల్ని మాత్రం మటర్ చేస్తాం. ఎందుకు తిడుతుంది నిన్ను? ఎందుకు తిడుతుంది? అన్ని కావాలని అంటున్నావు. నా ఫ్రెండ్ తిడుతుంది, నేను అడగొద్దా ఎందుకు తిట్టిందని? మళ్ళీ ఎందుకు తిట్టిందని? అన్ని కావాలని అడుగుతున్నావు. తిట్టుకోరు, ఏం తిట్టుకుంటా తిట్టుకోరు. సిగ్గు లేదే అనకూడదు. సిగ్గు లేదురా అనాలా? నాకు తెలియదు అన్న. నేను సింగిల్, సైలెంట్ గా నా పని నేను తీసుకుంటాను. సింగిలా? అంటే ఇక్కడ ఉందంట మాటికి.
అంటే అట్లా కాదు ఒక్కడే కనిపిస్తుంది. నేను ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కాను డ్రెస్ తేలేను నేను ఏం ఇక్కడ అందరిలో ఇన్వాల్వ్ అయ్యేది ఎవరు? నేను చిన్న డ్రెస్ తీస్తాను కదా మనం ఒకళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి ర్యాపిడ్ చేసిస్తుండే నుంచి ఇద్దరు అవుతున్నాం బాగా బోల్తున్నాం తెస్తాం మరి నైటానా వీడియో దిగొద్దన్న మనం తీస్తుండు కదా. మన నేను అడిగిన అన్న ఇప్పటివరకు ఎప్పుడైనా మీ పర్సనల్స్ కానీ ఏమన్నా అడిగినా ఇప్పుడైతే చేయనేసుకుంటే ఎందుకు అది దేవుడా దేవుడు అని కనబడుతుంది కానీ ఏ దేవుడు కనబడుతుంది వెంకటేశ్వర స్వామి అదే అదే అడిగి చూపి ఒకసారి దేవుడు దేవుడు కనబడతలేడని చూపి అన్న వాళ్ళు కనిపించుకొని కేసుకోలేదు అందుకే వన్ ఇచ్చి పెడతలేడు, అందరినీ కవర్ చేస్తుండు. కన్నా అధ్వానమైండు. అది పోతుంది పోతే పెట్టుకోమను, నాకు ఏం కాదు అసలు మస్తు అయింది కాబట్టి బీపేసుకుంటాడు. నీకు నిజం చెప్తున్నా నేను నాకైతే అస్సలు ఇష్టం లేదు నువ్వు అట్లా రా పెట్టేస్తుంటే నాకు నచ్చట్లేదు. డైరెక్ట్ రా ఉండాలి, వాటర్ పోసి లైట్ సోడా వేసినామంటే ఈమెకి ఇవన్నీ ఎట్లా తెలుసు? రా వీడియో నేను మందు గురించి మాట్లాడలే అసలు నేను వీడియో మందులో వస్తుంది కదా అందరు కదా సోడాలో ఉప్పు వేసుకోరా? ఉప్పు వేసుకున్నారా? సోడా అన్నాడంతే. నిమ్మకాయ సోడా నాకు తెలియదు కదా నేను ఎందుకు అన్నావు అని అడుగుతా నువ్వే చెప్పు. నేను చెప్తున్నా వీడియో అట్లా వేయొద్దు. వీడియో కోసం అంటున్నా నేను వీడియో ఉంచే మాట్లాడండి వేరే మాట్లాడండి ప్లీజ్. నువ్వు వేరే మాట్లాడుతున్నావు స్టార్ట్ చేసింది నువ్వే అంటున్నావు, నీట్ అంటున్నావు. అన్ని పెట్టకురా ఆయన వింటాడా నువ్వు చెప్తే? పోనీ వింటా. ఏం తీసినా అంటే అనుకున్నా నేను, నువ్వు తగ్గుతావా? అంటే ఈమె బాయ్ ఫ్రెండ్ విడిపోతే ఏడుస్తుంది అందుకని అది తీస్తున్నా అంతే. పడిపోయింది ఏదో పోయింది ఏదో పోయింది. సరే 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 గుడ్ బాయ్ గుడ్ గర్ల్ కొట్లాటలు వద్దు. సరే వీడి దగ్గర ఇది సేమ్ ఇలా కోపం వస్తుంది కానీ వీడియో ఎప్పుడు రాదులేండి, ఇది వచ్చిన తర్వాత వస్తుంది. మీకు కోపం ఎప్పుడు వస్తుంది అంటే ఇది ఆల్రెడీ ఎడిటింగ్ చేసుకున్న వీడియో నీటికంటే ముందు నేను బిడేస్తున్నా అని చెప్పి కోపం వస్తుంది. చెప్పింది కదా చాలా రోజుల తర్వాత కష్టపడేది నవ్వుతుండు. ఎందుకు నవ్వట్లేదు అంటే మీరు వాడు మంచి ఎంతో కష్టపడి వీడియోలు తీస్తుంటే మీరు ఎవరు చూస్తలేదు అందుకే కోపం వస్తున్నాడు. చెప్పు నేను రెడీ అన్నా, వెళ్ళిపోదాం. మేము ఖాళీకి వస్తున్నాం, అక్కడ అయితే పోదాం. ఎక్కడ పోతున్నారు అందరం? అప్పుడు చెప్తున్నాం నీకు నడువన్నా, నువ్వు వెళ్ళిపోయినా ఒకటి అప్పటి నాదేం డేట్ చెప్పు. నాదేం రేట్ అంటే నువ్వు చేసిన రేట్ అంతా నీదే. అరే ఏడా ఇదేనా దూరమా? రాకేష్ అన్నస్తే ఫోన్ చేయండి ఎవరన్నా అనుకున్నా మేము మా ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయి ఏం చేస్తాం? ఫోన్ చేయి బట్టలు తెచ్చుకోవద్దాం. రావట్లేదా? ఇప్పుడే
రెడీ ఉన్నాం రెడీ ఎన్ని చెప్పాలి వస్తున్నావు నీకు ఎవరు రావాలి నువ్వు వస్తావు గజ్జం మరి వస్తావా రావా అట్లా చెప్పు మరి ఏదో కూడా చేయాలి నాది ఎందుకు చెయ్యి కావాలంట అన్ని లేడీ అన్ని లేడా లోపల ఉన్నాడు లోపల పిల్లలు పంపిస్తున్నా నీకు ఎక్స్పర్ట్ ఉంటుంది మన దాంట్లో లాగిన్ ఉందా మన దాంట్లోకి వాడే చూసుకుంటారా అని నీకు తమ్మునే మన దాన్ని పంపించే ఒక వీడియో రిలీజ్ చేయడానికి ఎంత కష్టపడుతుండ్రు అమ్మాయిలు అంటున్నారు ఎడిటింగ్ అంటున్నారు సాంగ్స్ అంటున్నారు ఎవరి బాధ అంకే ఉంటుంది అంకే తెలుస్తుంది అందరు మజాక్ అనుకుంటారు యూట్యూబ్ అంటే కానీ తెలియదు దాని వెనకాల ఉన్న కష్టం మీద ఎవరు తెలియదు పంపించిన ఇది ఎక్స్పోర్ట్ కష్టపడితేనే ఫలితం దక్కుతుందట మనం చెప్తారు అప్రోచ్ మీ అన్నకెందుకు పలుతుంది తాకట్లేదు చేయట్లేదు కష్టపడుతుందా జన్మ చేసిన పాపం అది మన తప్పు కాదు అది అరే కొన్ని పర్సనల్ ఉంటాయిరా నాయన ఏం మాట్లాడలేదు అందరు ఉరుపద్దు పొద్దున్న నుంచి అసలు నాకు నిద్ర లేదు వీడియోలు ఎట్లయితే ఏమైతే అని అసలు నేను పొద్దున వచ్చినావా 9 o'clock వచ్చినా ఏమన్నా అనుకోండు మళ్ళీ తయారై వచ్చినా 10 గంటలకు వచ్చిన పట్టుకురా మళ్ళీ వనుకూరు లేచిరు లేచిరు ఫామ్ హౌస్ పోరా అన్నారు రెడీగా అమ్మన్నారు బ్యాగ్ తీసుకొని వచ్చిన చూసేవారికి ఇమ్రాన్ లేరు పోలేరు మళ్ళీ ఇప్పుడు వచ్చినాయా తినేసేసి వర్క్ మీద ఫోకస్ ఎంత అవుతుంది టైం ఇగో 5 అవుతుంది ఒక్క వీడియో వేయలే పొద్దున్న నుంచి మళ్ళీ డైలీ 6 వీడియోలు చేస్తారంట ఇలా ముఖాలు పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను నేనైతే ఆ ప్రాజెక్ట్ బిజీ నేను ఇటు ఉండకపోతుండే తెలుసా ఈ 6 months సమ్మర్ హాలిడేస్ ఇచ్చింది ఇమ్రాన్ ఆడవి డైరెక్ట్ మంచిగా డైలీ ఒక 2 వీడియోలు వేసుకుంటున్నా అమ్మ కూర్చుంటుండే సమ్మర్ హాలిడేస్ ఇచ్చిందా తీసుకున్నావా ఇచ్చి ఒక వీడియో వాళ్ళ పొద్దున్న నుంచి ఇప్పుడు వచ్చినావు 9 గంటలకి నువ్వు అనుకున్నావు వరడా మళ్ళీ రెడీగా అమ్మాడు కథ లేట్ అయిపోయింది ఫామ్ హౌస్ బ్యాగ్ పట్టుకొని నిన్నటికైనా అన్న పెట్టుకొని వస్తా అన్నారు అటే వేరు ఇద్దరు స్పందన అయితే జిగురు వెళ్ళిపోయిందేమో మొత్తం బట్టలు గిట్టలు పెట్టుకుని తెచ్చేసింది ఆల్రెడీ రెడీగా ఉంది జిగురేమో మర్చిపోయిందంటే తరాలు ఉరికింది మళ్ళా ఆమె కుసులో ఉంది ఇప్పుడు అసలు ఓ రీల్ పెట్టిందంట 500K పోయిందంట ఆమె రీల్ ఒకటి పెట్టిండు అది చూపించాలి వీడియో ఏం కాదు వీడియో చూపి ఏం కాదు చూపి ఆల్రెడీ తెలిసిపోయింది అందరికి అరే తీసేసి చూపి నాకు ఇక్కడ చూపి జిగురు ఉందంట ఆడి దగ్గర జిగురు మళ్ళీ లీక్ అయిపోతుంది మాకు ఇన్స్టాగ్రామ్లో ఒక పిల్ల మెసేజ్ చేసి నేను నీకు నరేష్కి ఇద్దరికే చేసిన మెసేజ్ అన్నది అంతే నేను మళ్ళీ మాట్లాడలేదు ఎందుకంటే నరేష్ ఉన్న తర్వాత మనం కాంపిటీషన్ వస్తుంది అమ్మాయి కాదు ఏ అమ్మాయి అడిగినా సరే నేను నరేష్తో మాట్లాడే అంటారు అలాగనే వాళ్ళు మాట్లాడతారో మరి ఈడే మాట్లాడతారు వాళ్ళు చేస్తారు నేను మారుతా నేను ఓన్లీ నేను చెప్పింది కానీ చెప్పింది పిల్ల ఏమని చెప్పింది ఏమో మెసేజ్ చేసినావు అంట నేను చేయలే వాళ్ళే నాకు నరేష్ అనగానే నాకేందంటే ఎవరైనా మా నార్మల్గా మెసేజ్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే నన్ను డైరెక్ట్ కాల్ చేయమంటే నేను మెసేజ్ వద్దు నాకు మెసేజ్ రాదు మెసేజ్లు కాదు నేను ఇంకో ఏం ఇక్కడ హారిక నన్ను నమ్మి నా ఇష్టంతో నాకు చేసేటోళ్ళు వాళ్ళు మెసేజ్ ఏ జిగురు ఇప్పుడే నీ ఫోటో చూపించాను పెట్టేసింది వీడియో నీ ఫోటో చూపించండి ఇప్పుడే ఒక రీల్ రాలేని ఏదో ఒక రీల్ దాని గురించి నేను మూడ్ ఆఫ్ అయి ఉన్నా అంటే నువ్వు దాని గురించే పెట్టుకో ఫోటో పెట్టింది ఆల్రెడీ చూపించింది ఇప్పుడే చూపి అలా కావాలంటే అవునా చూపి ఒకసారి వీడియో వాయిస్ పెట్టచ్చు కదా ఏమైంది పెట్టలేదు హారిక ఎంత నీట్గా క్యూట్గా నాకేం తెలుసు ఖుషి గురించి నన్ను ఎందుకు అడుగుతారు అదే మీ పూరి కావా పాపం ఖుషి ఏంది ఇట్లా అంటున్నావు
నేను ఏదో చూసుకోవాలా, నీ ఇష్టం. మన ఇద్దరం చేసుకున్నాం వీడియోలు చెప్పు. హరీష్ హర్షద్ ఇగో చేసుకుంటే ఆమెకేం రీల్ కావాలా? రీల్ వేస్తుంది. రీల్ అనేది ఎవరు అనుకున్నావు? నీ వెనకాల చూడు. ఆమె కాదు, అతడు కాదు, అతడు మహేష్ బాబు అతడు. అతిథి పెట్టేసింది ఆల్రెడీ. అని అరుస్తుంది. అప్పటి నుంచి నోరైనా తెలిసింది హర్ష. సీక్రెట్ మాట్లాడతా ప్లీజ్ ఒక్కటే ఏం కాదు, నేను బెట ఏం బెట కట్ చేస్తాను. మాట్లాడా చూడలేదు. నేను విన్నాను చూడలేదు. ఈ చూడలేదు. వస్తుంది ఇక్కడ ఏం చూపిస్తుంది. ఇదా ఇందులో వినిపించింది. చూస్తుందండి. నేను అనేది సినిమా గురించి మాట్లాడు. సినిమాలా హీరోయిన్స్ ఉన్నారా అని అడిగి ఆమెను ఒక అమ్మాయిగా గుర్తించండి అయ్యా. ఎవరు అయిపోయింది అంతా సోషల్ మీడియా తెలిసిపోయింది. ఏమైనా ముద్దలు పెట్టి అలవాటు అయిపోయింది. అన్న కటపకి ఒక సంబంధం చూసిన లైఫ్ టైం. లాస్ట్ ఆప్షన్ అదే. ఫోటో ఉందా? వీడియో ఉందా? చూపి. లాస్ట్ ఆప్షన్ ఏదో ఉంది. అని టిక్ 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 అంట. అది నీకు అనవసరం. అది మళ్ళా చెప్పు. ఈ కెమెరా వల్ల ఎంతో మంది నష్టపోతున్నాం అంటే మనుషులు ఉన్న మాటలు బయటకు వస్తుంది. ఫోన్ చేసుకొని మాట్లాడమంటే ఇంటి వెనక టైమే ఉంది కావాలి. మరి ఇక్కడ మాట్లాడుకోవచ్చు కదా. మొత్తం మనరం అంతా బయటపడుతుంది. అయిపోతాయి అంటే ఎవరి కోసం మాట్లాడతావు? నీ గురించే అందరి గురించి మాట్లాడుతున్నారు ఇక. నా గురించి నేను మాట్లాడమే నా ఫ్రెండ్. మొన్నటిదాకా చిన్న 10 రూపాయలు చాక్లెట్ కోసం కొట్టుకున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, టీం నుంచి వెళ్ళిపోయిన తర్వాత. సరే మన టీమ్ లో ఎవరు నన్ను ఒకరిని పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకోవాలి? సరేనా? ఇమ్రాన్ అన్న, బి అన్నకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి పడుతుంది మీద మీద ఎందుకు పడుతున్నాం? పెళ్ళైనాక అడుగుతున్నా. ఇది జస్ట్ రెస్పెక్ట్, ప్రేమ, మీద పడితే ప్రోమో వస్తుంది. క్రష్. ఇలాంటి ఎన్ని ప్రోమోలు ఆడేది. నేను అడుగుతున్నా. ఇమ్రాన్ అన్న ఆప్షన్ లో పెట్టొద్దు. సతీష్ తీసేసిన. ఇమ్రాన్ అన్న తీసేసిన. లేదు నేను. ఏ బెన్నర్, బి గంగు, సి హర్ష, ఆగు, సి హర్ష, 4 నరేష్, 5 అందుకే స్కూల్ పోమన్నారు. హారిక 10th క్లాస్ ఫెయిల్ అయింది, సర్టిఫికేట్ కోసం ఇమ్రాన్ దగ్గరికి వచ్చింది. ఎంత చదివింది? హారిక 10th ఫెయిల్ అయింది, సర్టిఫికేట్ కోసం ఇమ్రాన్ దగ్గరికి వచ్చింది. 10th క్లాస్ చదివిందా? ఆడేం చదివిండు? అడుగు ఆడ ఫెయిల్ అయ్యేందుకు ఇడికి గుళ్ళకి తిరిగి ఆడికి రావాలి ఇడికి రావాలని వచ్చింది. ఫాల్తు ఏంటంట చెప్పిదా? నువ్వు ఇక్కడ రావడానికి ముందు గుళ్ళలోకి తిరిగి ఇక్కడ రావాలని చెప్పి కొబ్బరికాయలు తెచ్చిండు. ఇప్పుడు పోతుంటే ఇమ్రాన్ కలిసిండు, అప్పుడు తెలిసింది. అవన్నీ మంచి క్వశ్చన్ అడుగుతున్నావు. ఆమె నిన్ను కూడా అడుగుతున్నా. బెన్నర్, గంగు, నరేష్, హర్ష, సన్నీ, ఇంకెవరు ఆయన విజయ్, శ్యామ్, అనిల్. అంటే ఇప్పుడు కట్టప్ప కొంచెం కట్టప్ప వీళ్ళలో ఎవరిని వేసుకుంటారు? నా పేరు చెప్తుంది. అంత లేదు హర్షక్ నేను ఫస్ట్ నుంచి కూడా ఎవరుంటే వాళ్ళ పేర్లు చెప్పు. అంత లేదు హర్షక్ నేను ఎవరని చెప్పు. first అంతేనా కదా? మెసేజ్ చేస్తుంటారు. ఎవరుంటే వాళ్ళ పేర్లు చెప్పు. ఊరుంటారు. అంటే నేను దేనికని చెప్పి హర్షక్ ఏం లేదు అట్లా హర్షక్ నేను ఇక్కడ రాకముందు కూడా ఓకే లవ్ యూ చెప్తున్నా. సరే, ఏమని? అట్లా ఏం యూజ్ ఏ పని కాదో చేస్తాను తెలుసు. తగ్గిసేయి. ఇక్కడ వాల్యూమ్ తగ్గించాను కెమెరా. ఎల్లుండి కార్తీక పౌర్ణమి అంటే ఇప్పుడు కూడా అవసరం. దీపాలు పెట్టి కాబట్టి మళ్ళీ పొద్దున మీరు 8 రోజుల నుంచి ఒక వీడియో చేస్తలేదు.
ఇట్లనే టైం వేస్ట్ చేస్తారు గైస్, నాకు అందుకే నచ్చదు. అందుకే 6 months హాలిడేస్ తీసుకున్నా, నా దాంట్లో చేసిన వీడియో. నువ్వు తీసుకున్నావా? నువ్వెన్ని మంత్స్ తీసుకున్నావు హాలిడేస్? ఎన్ని మంత్స్ తీసుకోలేదు, అందరంతా చేసినారేమో. హాలిడేస్ తీసుకోలేదు ఏమి? ముందు తీసుకుంది కదా ఏమి? ఫస్ట్ ఆమె చేసుకుని నాకు ఇచ్చింది. స్వప్న తీసుకుందా? ఈమె వాళ్ళు ఇద్దరు తీసుకుని వీళ్ళ వల్ల వీళ్ళకి వచ్చింది. ఈమె ఎప్పుడు తీసుకుంటుందంట? ఇప్పిస్తా అన్నావు కదా నువ్వే, అవును, కావాలా? ఇందాక అన్నావు కదా. అవును కావాలా అన్నా నేను కూడా. నీకు తెలుసా, ఈమెకి కూడా నెక్స్ట్ నేను హాలిడేస్ తీసుకుని అందరు దాంట్లో వేసిన, కంగు దాంట్లో వేసిన, నరేష్ దాంట్లో వేసిన, మా దాంట్లో వేసిన. నువ్వు తీసుకుని బయటికి పోయావు. ఎవడు పోయిండు బయటికి, పోయినా కూడా ఛానళ్ళల్లో వేసినాం. ఏ ఛానల్ చేస్తావు? గంగు దాంట్లో వేసినాం, నరేష్ దాంట్లో వేసినాం, హారిక వాళ్ళందరినీ బయటకు తీసుకెళ్ళిపోయింది నువ్వే కదా. ఎవరు నేనా? పోయిపోయి నేను ఉందే ఎంత, ఇంకా నేను అలా చేసినావు కదా. చేసిన, అందుకే అది వైరల్ అయినా. అదే నవ్వుతురేమా సీరియస్ మాట్లాడుతుండే మా కొన్ని జోకులు వస్తుంది. రాగా వెళ్ళిపోతున్నాను హారిక. రెస్పెక్ట్, ప్లేస్ అడిగినావు కదా, అది అడిపోతుంది జూరు అనుకోండి మీద ఇగో జిగిరి ఇటు సైడ్ వచ్చి అటు పోకుండా. ముందర భయం. షాప్ పెట్టుకోవడం దూరం అయిపోతాను. బొమ్మగాడి ఇచ్చాడు. జిగురు వచ్చేసి మాకు టీ తెచ్చింది అనమాట. ఎందుకు తాగవా? ఆమె ఓట్లు పెడతా. ఆమె మూతి పెట్టి వచ్చి అల్ల పెడుతుంది. ఎందుకు అందరు తెలియని స్టోర్ పడి చెప్తా. దిగురు మొన్న అడిగేది కామర్స్ ఎవరు తెలియదు. నేను చూసిన నరేష్ ముద్దు ఇచ్చిందని అడుగు. అది నరేష్ దిగురు నీకు ఫామ్ హౌస్లో ఏమి ఇచ్చింది? ఇచ్చింది మళ్ళీ పడ్డది. ఇచ్చిందన్నది పెట్టు, చాయ్ పెట్టకు. ఇచ్చిందన్నది పెట్టు. వాళ్ళిద్దరు ముఖాలు చూసి సేమ్ ఉంటుంది. అక్కసలు వాళ్ళు లేకపోతే అన్న అదా అక్క చెల్లెలు అంటారా లేకపోతే ఎట్లా? అక్క చెల్లె, చిన్న చెల్లె. మాకు ఆల్రెడీ లవర్ ఉన్నా కూడా చాటింగ్ చేసి వేరే రోజు. నా వీడియో ఎందుకు వస్తున్నావు? ఏంటన్నా నన్ను చూడు, దండలు వేసుకుని ఉన్నారు కదా చూసుకో. అందరూ ఒకటే పెడుతున్నారు స్పందన చేసుకోని నేను చేసుకోనని ముఖం మీద ప్రశ్న. నరేష్ చేసుకుంటాడా? నరేష్కి మళ్ళీ ఏమంటే మీ ఇద్దరు చేసుకోకపోతే కట్టపడ ఒకప్పుడు లవర్స్ కట్టపట్టి స్పందనకి సెట్ అవుతుంది. నేను అదనట పెడుతున్నా. అవును, ఒకప్పుడు లవర్స్. జిగురు నరేష్. ఏం చెప్పాలి చెప్పు నువ్వు మంచోడు అంటే? మంచోడు మంచోడు. నేను ఒక స్టోరీ రాస్తున్నా, స్పందనని హీరోయిన్ లెక్క పెడదాం అనుకుంటున్నా. హీరో ఎవరు? నేనే. ఈ యాక్షన్ తీరేక అంతే స్పందనతో వేయాలని. దండన వీడియో చేసినాక మస్తు కుళ్ళుకుంటుండే ఆయన. ఎవరు నువ్వు
నేనా చల్ నేను ఏదో ఓవర్ లేదని చెప్పి 15 రానా ఎవరు నిన్నెవరో గుర్తిస్తలేదు, నిన్ను కట్టపు తప్ప ఎవడో గుర్తిస్తలేదు. గుర్తింపు కోసం ఇద్దరికి పట్టుంటుంది కామెంట్ పాయింట్. అన్న ఏడవైనా గుర్తుపడతలేరు, అందుకే నేను సినిమా తీసిన అనుకో ఎందుకులే నేను పోతేనే కుయ్యి అయిపోయింది, అందుకే ఎటు కూడా అవుతుంది. మీరు చెప్తే నేను అవసరం లేదు. అమ్మా ఏమైంది, ఎలాగొచ్చి వద్దు ఆమె క్యాన్సిల్ కట్టపు నేను పెడతాం, మాడుతుంది కట్టపు పాపని. చాయ్ అని చాయ్ షాప్ పెట్టుకోవాలి కావాలంటారు మళ్ళీ. నా బాయ్ ఫ్రెండ్ ఉంటూ నేను వాళ్ళతోనే చేస్తున్నాను సినిమా. ఉంటుందా వేరే దేశం మంచిగా పాపం లడ్డు ఉందా, పెట్టు ఫోటో పంపి. సో గైస్ మీరు వీడియో కాల్ చేయమా. మీరు బయట దేశానికి ఎందుకు పోతున్నారు? హైదరాబాద్లో వస్తున్నాయి పండుగ చేయాలంటే. మీకు చేతగాక ఈడికెళ్ళి ఆడికి పోయి పైసలన్నీ వేస్ట్ చేస్తున్నారు మమ్మీ డాడీ. అదే పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మంచిగా. నేను చెప్తా ఐడియాస్ నా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ నువ్వే ఐడియా లేకుండా పండుతుందా ఇగో పడుకో మంచిగా. పైసలు లేవు, సేవింగ్ చేసుకోవాలి. సేవింగ్స్ చేయాలి, సేవింగ్స్. దొంగ అంటాడు రా కోసం మనం మమ్మల్ని ఎట్లా టార్చర్ చేసింది తెలుసా అన్న. ఒక 500 లక్షలు ఇవ్వకపో అడుక్కోవాల్సి వస్తుంది. అది కూడా మేము చేసి ఆయన మేము చేసి ఆయన అనుకుంటుండే. ఇవ్వకపోతున్నా నా పైసలు వెళ్ళని చెప్తుండే. పెట్రోల్ ట్యాంక్ ఇవ్వాలని నేను పెట్టిందే నా ట్యాంక్ కుచ్చి చంపే బుద్ధి అవుతుంది నాకు. ఎవరికి చెప్పు, నిజంగా చెప్తున్నా నేను. అది చింటూ ఇప్పుడు నువ్వు ఎడును ఏమి చింటూ వీడియో కాల్ ఏమన్నా అసలు చేయొచ్చు. అది ఏమవుతున్నాయి ఒక్కసారి చూస్తా అంటే తడపడాయిస్తుంది ఇట్లా. చింటూ ఒకసారి వీడియో కాల్ చేస్తావా? ఆఖరికి బయట ఉన్నాను కూడా వదిలేవా జిగురు? ఇక్కడ ఉన్నారనే కానీ వదిలేవు. చూపులతో ఇట్లా చూస్తుంది. ఏ ఒట్టురా, ఇప్పుడు ఆమెనే అడిగింది. నేను ఎందుకు టైం పాస్ చేస్తాను నీతోని? చెయ్యి చింటూ. ఏంది పెద్ద ఫ్యాన్ అని చెప్పాము యాక్టింగ్ కి. అవునా, సరే వీడియో కాల్ అని చెప్పు. జిగురు చూడు, ఆన్ చేసింది అదా ఇక జిగురు. సో గైస్ జిగురు ఇప్పుడు ఆఖరికి చింటూని కూడా వదిలితలే ఆన్లైన్లో చూడాలి. హాయ్ చింటూ. అది సిగ్గుపడుతున్నాం చింటూ. ఒక వారం నుంచి అడుగుతున్నా చింటూ వీడియో కాల్ చేయని, ఈరోజు చేసిందాన్ని. నాకెందుకు వారం నుంచి ఉన్నా? నువ్వు నాకు ఫ్యాన్ అయితే నేను నీకు ఫ్యాన్ని. యూకే ఏడా యూకేనా అంటాను. కానీ ఆడ మగ ఒకటి కాదు కదా. నేను మాట్లాడలేకపోతున్నా చింటూ. నాకు సీసీ కెమెరా పెట్టారు నాకు. ఎందుకు మానన్నా మాట్లాడుకుని ప్రశాంతంగా మనసు విప్పి. మనసు విప్పి నా మనసు ఆడుంది యూకేలా. అయ్యో బాగానే వస్తుంది. నన్ను చూస్తే ఎందుకు నవ్వు రాదు? రాదు. నన్ను చూస్తే నవ్వు రాదు. ఇప్పుడు మన ఇద్దరు పక్క పక్కన ఎవరు బాగున్నారు? నువ్వే అన్నాడు కానీ నిన్ను అనలేడు, నన్ను అన్నాడు. సరే జిగురు నంబర్ ఇస్తే జిగురుకి ఫోన్ చేయి. నా ఏకిగా పెట్టే ఫోన్ మరి ఎందుకు వచ్చేసి 888 544. నాయనా
నీకు నేను మెసేజ్ చేస్తే మీ ఫోన్లోకి వెళ్ళాలి 888-544 ఇంకేం చెప్పాలి? ఇంకా 4 నెంబర్సా? ఇంకో 5 4 నెంబర్స్ 888-544 ఇంకో 2 నెంబర్స్ 8821. ఆమెతో మాట్లాడితే ఎంత మంచిగా నవ్వుతున్నావు, నాతో మాట్లాడితే ఎందుకట్లా గజనీ గాళ్ళకి వేస్తావు? ముఖాలలో కొన్ని ఉంటాయి కళలు. నీ ముఖం చూస్తే నవ్వుపోతే అయితే లేదు ఆయనకి. నీ ముఖంలో కళ ఉన్నట్టున్నావు అయితే సెల్ఫ్ డబ్బా మన నీ ముఖంలో కళ ఉందా? అని అడుగు చెప్తాడు. కాంచన ఉందంట నీ ముఖంలో. ఏందిరా ఏంది బాగా మాటలు వస్తున్నాయి. ఏంది తోలు తీస్తా ఏమనుకుంటున్నావు, తిరిగి వేస్తా ఏమనుకుంటున్నావు నా గురించి? నడువారిక మళ్ళా అంటున్నావు, పైసలు పట్టుకొని వచ్చినాయి బయటికి. ఇగో ఈయనకైనా మనీ అని ఈయన ఎట్లా చేస్తాడు చూడు, ఈయన ఇట్లా బిహైండ్ ద సీన్స్ వీడియోలు తీసుకుంటా బతుకుతాడు ఇట్లా. చూడు ఒకసారి చూడు, ఇగో ఇది నొక్క పెద్ద చూసినా ఇగో ఈయన చూడు, ఇగో కొంపలు ముంచేటోడు ఆయన. కంపలు ముంచుతాడు, జీవితాలు ముంచుతాడు, రిలేషన్లను విడగొట్టేటోడు. బాయ్ బాయ్ చింటూ. ఎలా చింతలు కూడా సెట్ చేసుకుంటాం. అన్న కట్ చేయి మళ్ళా ఎంత గలీజీ మాట్లాడుతుందా? పిన్ టు పిన్ చూసి స్క్రీన్ షాట్ లో పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఉంటారు కదా ఇట్లా మాట్లాడరు, గడిచి మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, ఆ క్లిప్ స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి పంపిస్తున్నారు. కాబట్టి మాట్లాడకూడదు. ఈ జిగురు రియల్ పేరు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అది నిజమో కాదు త్వరలో రివీల్ చేయబోతా. ఇప్పుడు కానీ ఈయన వీడియో వల్ల నేను మారిపోదాం అనుకుంటున్నా. నేను ఈయన వీడియో జిగురు రియల్ నేమ్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ పెట్టండి. ఒకవేళ మీరు ఒక 100 నెంబర్స్ కరెక్ట్ చెప్పారు అనుకో, నేనే రివీల్ చేసేస్తాను నెక్స్ట్ వీడియో ఇలా అమ్మ పేరేందో. సరేనా? దన్నా ఈ ఛాలెంజ్. జిగురు మీ రియల్ నేమ్ 100 నెంబర్స్ కరెక్ట్ చెప్పారు అనుకో, నీకు నేను చెప్తాను. నువ్వు చెప్తా మెల్లగా ఆడికి కూడా వస్తావా? పానీపూరి కాడికి కూడా వచ్చి బిహైండ్ ద సీన్స్ అంటావా? వీళ్ళకే మేము వెళ్ళిపోతాం, పారిపోతాం. మీరు అన్న వచ్చినప్పుడు వస్తాను. అన్న కాదు మా డాడీ. పోతురు అందరూ బ్యాగులు కూడా తీసుకున్నారు. ఒకటే చెప్తా చెప్పు. నా తరపు ఓకేనా? మరి ఇంత కలిసి స్పందన చేసే లెక్కలన్నీ చేస్తున్నాను. ఏంది రేపు వస్తున్నావు మళ్ళా? ఆ వీడియో అన్లిస్టెడ్ వేసి వచ్చి ఎందుకంటే అక్కడ సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదు, ఏం లేదు. అన్న ఉన్నాడు సిగ్నల్ లేదు. వీడియో ఎట్లా పంపిస్తాం? అవును ఒక ఊర్లో ఉంది, ఆడ ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ముంగడ వేసుకోవచ్చు. ఎందుకు వైఫై పెట్టుకుంటే రాదా? వైఫై వైర్ అందదంటే ఆడదాకా వైర్లెస్ తీసుకోండి. నక్కోబెట్ట ఆడెక్కినాక మాట్లాడొచ్చు ఏమన్నా. బాబాయ్ అయితే స్కూల్ మాకు వెళ్ళి బికేసి ఉండదు. కార్లో ఎవరన్నా పెట్టమంటారు. చూసినావా నువ్వు? ఈయన లేడు ఖుషికిచ్చి పెట్టకపోతే నీ తోలు తీస్తాను. సాయంత్రం ఉందా? ఆడెవడైనా తీసిండు అనుకో. హలో బాబు. మరన్నా నువ్వు నార్మల్ కెమెరాలో దియ్యకు నన్ను. ఎందుకు? మంచిగా స్నాప్ లది, మంచి ఫేస్ ఒక షేప్ లా నీట్ గా ముద్దుగా పడుతుంది. చండాలంగా తీసుకున్న దరిద్రంగా పడుతున్నా నేను. ఏ జరుగు నువ్వు. నా కెమెరా ఎట్లా ఉంది? గలీజ్గా దరిద్రంగా. సరే వీళ్ళందరినీ ఒకేసారి స్నాప్లో తీస్తే ఎలా వస్తుందో చూడొచ్చు. ఒక స్నాప్ వాడచ్చు. ఇప్పుడు చూసారా, ఇది స్నాప్లో పెట్టాను. అమ్మ ఎంత మస్తు కనిపిస్తారు. ముందు ఎలా కనిపించారు, ఇప్పుడు ఎలా కనిపించారు? నేను ముందు ఒకేలా కనిపించింది. చీకట్లో ఏం కనిపిస్తుంది ఇస్తున్నావు? పిచ్చిదా పిచ్చోడా? ఏదైనా అర్థమవుతుంది, ఏదైనా క్లారిటీ అన్న.
ఓకే చూసాం 4 ఇంచెస్ ఓకే